నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మెగా జాబ్ మేళాలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డిల వెల్లడి. వైద్య శిబిరాలను పోలీసు శాఖ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన సూచన. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల అభినందన సభలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించి యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డిలు తెలిపారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా 20 లక్షల మంది యువతకు ఉపాధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని, అందులో భాగంగా ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఏడాది మీ నియోజకవర్గాల్లో దేశం నలుమూలల నుంచి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. అందులో భాగంగా గత ఏడాది టీడీపీ నేత శ్రీనివాసురెడ్డి తన సొంత ఖర్చులతో సీడాప్ సహకారంతో 64 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారని, గత పాలకులు పట్టించుకోకపోవడంతో వీటిపై ప్రజలకు అవగాహన లేకుండా పోయిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా అడుగులు పడుతున్నాయన్నారు. అలాగే సీఎం స్వనిధి కింద కడప జిల్లాకు అత్యధికంగా 45 కోట్ల రూపాయల రుణాలు కేటాయించారన్నారు. అటు ప్రభుత్వం, ఇటు శ్రీనివాసురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ముందరి నుంచి వెనక నుంచి కాదమ్మా, అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన ఆర్పీలందరూ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అమ్మా ఇక్కడ ఎవరు నిలబడకండి అమ్మా. సో ఇక్కడ కొంతమంది హెచ్ఆర్స్ ఉన్నారండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీరు చెప్తారు. సో ఒకసారి జాగ్రత్తగా విని సో ఆ కంపెనీస్కి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఇంతలో కూడా రిజిస్ట్రేషన్ అందరూ సహకరించవలసింది కోరుతున్నామండి. ప్రతినిధులు మీకు అలాట్ చేసిన రూమ్స్ కి మీరు ఇమీడియట్ గా వెళ్ళాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా మెప్మా సిబ్బందికి వాట్సాప్ గ్రూప్ ఎంత మంది యువతి యువకులు నష్టపోతారో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నాను. ఇదే విధంగా డిఎస్సి 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయకుండా ధగా చేసింది పాత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈ డిఎస్సి ఎంత ఇంపార్టెంట్, ఎంతమంది యువతి యువకులు ఈ డిఎస్సి పరీక్ష జరుగుతారు, ఇందులో మమ్మల్ని పరీక్షించుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటామని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇమీడియట్ గా డిఎస్సి జరిపి 1.5 month లో ఆ ప్రొసీజర్ మొత్తం ఫినిష్ చేసి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు 2-3 మహిళలు, ఆడపిల్లలు నాతో పాటు నా క్యాంపెయినింగ్ లో, నా పొలిటికల్ జర్నీలో నాతో పాటు క్యాంపెయినింగ్ చేసినారు. వాళ్ళు సాధించుకున్నారు. పట్టుదల గల ఆడపిల్లలు. అందులో ఒక పాప మీరు అందరూ చూసినారు. మన ముఖ్యమంత్రి గారితో పాటు ఒక స్టేజ్ కూడా షేర్ చేసుకుంది, హఫీజున్ అని చెప్పి. ఆ పాప నాతో 2-3 నెలలు నాతో పాటు నడిచింది. నాతో పాటు ఈ యొక్క క్యాంపెయినింగ్ లో ఆ పిల్ల నాతో పాటు తిరిగింది. ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉండే ఏరియాలో ఆ పిల్ల నాకు విపరీతంగా హెల్ప్ చేసింది. ఆ పిల్లకు ఒక కసిలో వచ్చినారు ఈ పిల్లలందరూ. ఈసారి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒకటే నిన్న మాట్లాడితే, ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడితే అక్కడ కూడా ఒక అమ్మాయి చెప్తా ఉంది, గత 5 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి నేను డబ్బు లేకపోయినా మా అమ్మాయి ఎంతో కష్టపడి నాకు కోచింగ్ డబ్బులు కడతా ఉండింది. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరగలేదు. మా కడుపు మంటతో బట్టి రాసినాము, అందుకే మేము సాధించుకోగలిగినాం మేడం అని చెప్పి ఆ పిల్లకు వయసు సహకరించింది. కాబట్టి ఆడపిల్లలు ఇప్పుడు ఇక్కడి నుంచి పోగానే ఆ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన పిల్లలు మా ఇంటికి వస్తూ ఉంటారు. మేము వాళ్ళని తప్పకుండా కంగ్రాట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి చెప్పింది, నాకు 5 మంది ఆడపిల్లలమ్మ, నాకు తినడానికి డబ్బులు లేవు, కానీ నేను మా ఆయన రిక్షా తొక్కుతాడు, కానీ 5-10 చేరేసుకొని
కోచింగ్ సెంటర్లో డబ్బులు కడతా వచ్చినాను అని చెప్పేసి ఇంకా ఈసారి పెట్టకపోతే మానేయమన్నానని ఆ పిల్ల మనసు ఎంత బాధపడిందో ఆలోచించుకోండి. ఆ కసిలోంచి ఆ బాధలోంచి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం చేరి ఆ పాప రేపు ట్రైనింగ్ పోతా ఉంది. కాబట్టి మీరు మీ పిల్లలని మీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించుకొని ఈ విధంగా ఒక లక్ష్య సాధన చేసుకొని ముందుకు పోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మనమందరం ఇలానే మన ఫ్యూచర్ కోసం, మన ఆర్థిక అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం కఠిన శిక్షణ చేసుకొని ప్రయత్నిస్తే మన యొక్క కడప మిగతా జిల్లాల కంటే ముందుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కడప నగరంలో కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉద్యోగ కల్పన కోసం హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకుంటూ మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరంలో గాంధీనగర్ స్కూల్లో జాబ్ మేళా ఏర్పాటు చేశాం. దాదాపు 7,500 మంది ఈరోజు విద్యార్థులు, యువతి యువకులందరూ చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు కూడా ఈరోజు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. వివిధ సంస్థలు దాదాపు 18 పెద్ద సంస్థలన్నీ కూడా ఈ జాబ్ మేళాలో అటెండ్ అయినారు. వాళ్ళకందరికీ ఈరోజు అన్ని రకాల వాళ్ళ చదువును ఉత్తీర్ణతను బట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఈ జాబ్ మేళాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం మేము ఏదైతే చెప్పామో సీడాప్ ద్వారా కావచ్చు, మెప్మా ద్వారా కావచ్చు, ఇంకా రేపు సంవత్సరం ఫిబ్రవరి మార్చిలో కూడా పెద్ద ఎత్తున 60 నుంచి 80 పెద్ద జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా కడప నగరాన్ని తీసుకొని వచ్చి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత కోసం మళ్ళీ ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహిస్తాము. ప్రతి విద్యార్థి కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన మెప్మా అధికారులను, ముఖ్యంగా పీడీ కిరణ్ కుమార్ గారిని, వారి స్టాఫ్ను కూడా అభినందిస్తున్నాం. పేద వర్గాలకు తమ వంతుగా సహాయాన్ని అందిస్తూ ప్రతి ఏడాది తమ పొలంలో పండించిన వరి ధాన్యాన్ని అందచేయడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు లేవాకు లక్ష్మీరెడ్డి, లేవాకు నితీష్ కుమార్ రెడ్డిలు తెలిపారు. లేవాకు కుటుంబ సభ్యుల పొలంలో పండిన వరి ధాన్యాన్ని వారు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి లేవాకు నారపురెడ్డిని స్మరించుకుంటూ ఆయన పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా వేసవిలో మంచినీటి చలివేంద్రాలు, పేదలకు పాదరక్షలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, అంతేకాకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగా ఈ మారు కూడా తమ పొలంలో పండించిన చివరి వరి ధాన్యంతో సహా మొత్తం పంటలను సాగు చేసిన పేదలకే పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో లేవాకు కుటుంబ సభ్యులు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తర్వాత చూస్తాం, అందరికి అడ్జస్ట్ అయినాక మనం చూస్తాం. వీడియో అయిపోయింది. ఆ మట్టుకు వేసి పక్కన మనం చూద్దాం. ఎవరు పడుతుందమ్మా పట్టుకోండి, 7 పేచాలన్నా నా నితీష్ అన్న ఈడ 50-60 మూటలు పండుతాయి మామూలుగా 2 ఎకరాల్లో. ఆ 50-60 మూటలు నేను ఒక గింజ కూడా తీసుకోను, ఇంటికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోను. వాళ్ళకని ఇది మా సొంతానికి కూడా నేను మిషన్కు పోయి
వేరే రైస్ మిల్లు పోయి కొనుక్కొని తింటూ ఉంటాము. మా వాడకానికి కూడా బయట కొనుక్కుంటామే తప్ప దీంట్లో మాత్రం తీసుకోము. ఎటువంటి పరిస్థితులు కూడా తీసుకోము. ఎందుకంటే అది పేదలకే చెందాలా, పేదలకే నాట్యం, పేదలకే చెందాలా అనే సంకల్పంతో అలా ముందుకు పోతున్నాము. అలాగే దాదాపు ఎప్పుడు మన కార్లు కానీ ఇంతకుముందు ఆఫీస్ ఉన్నప్పుడు చెప్పులు, హవాయి చెప్పులు ఒక రకరకాల అంటే 7వ నెంబరు 8, 9, 10 చెప్పులు కూడా పెట్టి ఎవరైనా వేసవి కాలంలో వాళ్ళు పోతూ ఉంటే మన దృష్టిలో పడిన వాళ్ళు అటు పోయే వాళ్ళకు ఇస్తాను. దాదాపు కారులో కూడా నేను ఎప్పుడు 10 జతలు చెప్పులు పెట్టుకోవట. ఆ కారులో ఉండే చెప్పులు ఆడ కనపడితే ఆడ ఇస్తూ పోతూ ఉంటాము. అలాగే ఈవెన్ దీంట్లో పండే 1 ఎకరా జొన్న కూడా ప్రజలకు పెడుతూ ఉంటాము. 1 ఎకరా పెట్టి అంటే ఇంతమంది సేవ చేసినప్పుడు మూగజీవాళ్ళకి ఏం చేసినావు అనే ప్రశ్న నాకు వచ్చేసింది. ఆ ప్రశ్నకు కూడా రుణం తెచ్చుకోవాలా, పశువుల రుణం కూడా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో 1 ఎకరా పిల్ల బెసరో జొన్నో ఏదో పెట్టేసి అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు పెళ్ళిళ్ళన్నా ఏమన్నా తర్వాత ఎవరన్నా మందులన్నా ఇంకా ఏంటియో చాలా వస్తూ ఉంటారు. నాకు చేతనైనంత సహాయం లేదు పో అనకుండా 100 రూపాయలు ఆశించి వస్తే ఇదో నా శక్తి రూపాయి, ఈ రూపాయి నా శక్తి, అంతకన్నా నేను జాచి ఇవ్వలేనని వాడిని సంతృప్తిపరిచి, అంటే రూపాయి అంటే రూపాయి కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. ఇంతని ఎక్కువ ఆశతో వచ్చేవాళ్ళు కూడా నా శక్తిని బట్టి నేను ప్రతి ఒక్కరికి లేదు అనకుండా ఇంతవరకు ఆ భగవంతుడు నాకు ఆ మనిషి లేదని కూడా ఇస్తాను. ఇదంతా నాకు కలిగింది నేను గొప్ప నేను చెప్పుకోవడం లేదు. ఇది భగవంతుడు ఎందుకో నాకు కల్పించినాడు, చేసినాడు. అది నా భార్య బిడ్డలకు కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశము. నా భార్య బిడ్డలే కాకుండా ఇతరులు కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకునే వాళ్ళు నేను ఒకటి ప్రథమ స్థానంలో ఉంటా అని అనుకుంటున్నా. మరి ఇంకా దేవుడు దయచేసి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దొరసానిపల్లెలోని రాచమల్లు నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆయన చేత కేక్ కట్ చేయించి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభిమానాన్ని పొందిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. అలాగే ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తూలుతోగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ప్రతినిధులు ఇంకా రాచమల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి. ఓకే 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 అన్న ఇక్కడ చూడండి అన్న దాంగా ఓకే అన్న ఇట్లా చూడండి. ఓకే 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 నా సైడ్కి వచ్చేయండి అన్న, సైడ్కి వచ్చేయండి అన్న, సైడ్కి అట్లా సైడ్. దేనికి ఓకే అన్న ఇక్కడ చూడండి. ఓకే
ఓకే ఓకే ఓకే ఓకే దీనికి వేంపల్లెలో లక్ష్మీ వృషభాచలేశ్వరుడు యోగ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసం మొదటి శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారు యోగ నరసింహస్వామి అవతారంలో భక్తులను కటాక్షించారని ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు హరి ప్రవీణ్ నేతృత్వంలో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారికి సూర్యోదయానికి ముందు ప్రాతకాల ఆరాధన, సహస్ర నామార్చన, ధూపదీప నైవేద్యం తదితర కార్యక్రమాలను చేపట్టారు. పూజల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారిని గజమాలతో సింహవాహనంపై యోగ నరసింహస్వామిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ వెంకటరమణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లను ఈ సందర్భంగా చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం నరసింహస్వామి నామస్మరణలతో మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఇంకా భక్తులు పాల్గొన్నారు. रेड्डिनाम देवस्य मोक्षेत्र रेड्डिनाम देवस्य सह कुटुंबानां यजमानस्याः देविकानाम्याः साई कृष्ण रेड्डिनाम देवस्य जयशंकर रेड्डिनाम देवस्य अस्माकं सह वल्लांड वल्लांड वल्लायिरत्तांड अलगोडि नूरायिरकजनवक्षस्थल विवारणाय त्रिभुवनव्यापकाय भूत प्रेत विचारनागिनी भागिनी वीरोन्मूलनाय स्तंभोद्भवान् నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన వారిని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిలు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కాకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలో ఉండేదని,
చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 16,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు, 5,700 మందికి పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. కడప నుంచి సుమారు 110 మంది అభ్యర్థులు ఎంపిక కావడం, అందులో 10 మందికి పైగా మహిళలు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. రేపటి నుంచి వారికి ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుని సమాజానికి తమ వంతుగా సేవలు అందించాలని వారు సూచించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మహిళా అభ్యర్థులు మరిన్ని ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు తోడుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. It's 1300 hours. పోలీస్ అయిపోయింది తెలుసా, తప్పు చేస్తే జైల్లో పెడతారు తెలుసా, లాఠీ ఇస్తారు మీ అమ్మ తెలుసా, కాదు స్కూల్ పో మీరు కొంచెం అయిపోయింది సార్ మార్కెట్ కమిటీ చైర్మన్ మీరు కొంచెం ముందుకు వచ్చేయండి మీరు కొంచెం ముందు ఉన్నాడా ట్రైనింగ్ అయినట్టున్నాడు. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అడిషనల్ ఉన్నాయా? రికార్డింగ్ లో ఉంది, ఆఫ్ చేస్తా. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో కడప నుంచి అత్యధికంగా మహిళా కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. వాళ్ళందరినీ చూడాలని మాకు కోరిక కలిగి మేము పిలిపించుకోవడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా యువత పరిస్థితి ఏంటి, నిరుద్యోగ యువతను ఎలా ఆదుకోవాలనే ఆలోచన లేకుండా, ఏ విధమైన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు జరపకుండా, పరీక్షలు జరపకుండా, అలాగనే డిఎస్సి పరీక్షలుగా నియామకాలు జరుపుకోకుండా ఒక దగా చేసిన ప్రభుత్వాన్ని చూసి ఎంతో బాధతో ఉన్న యువతకు చేయూతనిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి పరీక్షలు జరుపుతామన్నారు. దాంతోపాటే కానిస్టేబుల్ నియామకాలు కూడా జరిపి ఈరోజు వాళ్ళందరికీ రేపు పొద్దు నుంచి ట్రైనింగ్ జరగబోతా ఉంది. దాదాపు 6,000 పైచీలకు కానిస్టేబుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ట్రైనింగ్ చేసి ప్రజలకు సేవ చేయడానికి సమసిద్ధం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరు ముఖ్యంగా చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మహిళా ఎమ్మెల్యేగా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, దాదాపు 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పిల్లోళ్ళు కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం పనిచేసి ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశతో ఈసారి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక కమిట్మెంట్తో ఈ 5 సంవత్సరాలు ఏమాత్రం నిరుత్సాహపడకుండా అదే ఫోకస్తో ట్రైన్ అయ్యి శిక్షణ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా కానిస్టేబుల్ పరీక్షలు అన్ని రకాలుగా ఉత్తీర్ణమై సెలెక్ట్ అయిపోతున్నారు. రేపు ట్రైనింగ్కి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగానే కడప జిల్లా నుంచి, కడప నియోజకవర్గం నుంచి ఇంకా రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఏదైనా కానీ
చాలా గట్టిగా ప్రయత్నం చేసుకొని కష్టపడి సాధించుకొని కడపకే తలమానికంగా పేరు వచ్చే విధంగా ప్రయత్నిస్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్ సెలెక్టెడ్. కడపలో ప్రభుత్వం వచ్చిన పోలీసు సిబ్బందితో పాటు కుటుంబ సభ్యుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన కోరారు. జిల్లాలోని ప్రొద్దుటూరు సబ్ డివిజన్లోని పోలీసు సిబ్బందికి ఇంకా వారి కుటుంబ సభ్యులకు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్, రోటరీ ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాలను ప్రారంభించిన డీఎస్పీ భావన మాట్లాడుతూ పోలీసు శాఖలో పనిచేసే వారిలో అధిక మంది ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ ఉండదని, పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తూనే తమ ఆరోగ్యంతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సిబ్బందికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం శిబిరంలో వైద్యులు పోలీసు సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించి మందులు, తగిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు సబ్ డివిజన్కు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చెక్ చేసుకోండి మేడం, ప్లీజ్, విల్ బి వెరీ హ్యాపీ. ఏమట ఇది ఇవ్వాలా యూట్యూబ్లో పెడతాను. లేడంట నమస్కారం అండి. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మీకు ఫస్ట్ ప్రెసిడెంట్ ఈ మాదిరి క్యాంప్. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా కోటి సూర్య సమప్రభా సర్వకార్యేషు సర్వదా. అంత పైకి ఎత్తే అది ఎట్లా? నిలబెడతాను. వెయిట్ సార్, వెయిట్. నేను భావన, డిఎస్పీ ప్రొద్దుటూరు. సో ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళతో కలిపి మా పోలీస్ వాళ్ళందరికీ ఫ్రీ ఐ చెకప్ చేయిస్తున్నాము. సో దీనిలో భాగంగా వీ హ్యావ్ టు థ్యాంక్ ఎంటైర్ రోటరీ క్లబ్ మెంబర్స్. వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, పోలీసులు చాలా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఫ్రీగా ఇవన్నీ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ క్లబ్. రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూర్ మరియు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్, రోటరీ ఐ హాస్పిటల్, పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు పర్సనల్కు, వాళ్ళ ఫ్యామిలీస్కు అందరికీ ఫ్రీ ఐ క్యాంప్ చేయాలనే అభిప్రాయంతో ఈరోజు మా డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసిగానే వెంటనే అగ్రీ చేశారు. ఈ సందర్భంగా ఈరోజు పోలీస్ పర్సనల్ మన హాస్పిటల్కి వచ్చారు, అంత చెకప్ చేసుకుంటారు. ఇక్కడ ఏమంటే ప్రత్యేకత ఫ్రీ చెకప్, ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం. ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే మా ఐ టెక్నీషియన్స్ చూసి, సర్జరీస్ అయితే సర్జరీస్ రికమెండ్ చేస్తారు. ఫైనల్గా డాక్టర్లు చూసి వాళ్ళ రికమెండేషన్ మీద డైలేషన్ చేసి ఏమేమి కంటికి ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసేదానికి మేము మా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అభిప్రాయం ఇస్తాంటాం. ఈరోజు మేడం గారు, ఈరోజు మీ పర్సనల్ కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా దయచేసి
మా హాస్పిటల్కి విజిట్ చేసి మా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోమని మా రొటేరియన్స్ అందరూ రిక్వెస్ట్ మేడం. థ్యాంక్స్ ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన దానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మెగా జాబ్ మేళాలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసురెడ్డిల వెల్లడి. వైద్య శిబిరాలను పోలీసు శాఖ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన సూచన. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల అభినందన సభలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.